హాయ్ రాజా, నీవు ఆరాధించే తుమురుడు సామ వేద సంగీతానికి మూల పురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురుస్తాయి, 1000 ఏళ్ళ సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిలయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. నా 50 ఏళ్ల సినీ జీవితంలో మరుపరాని మైలురాయి భైరవ దీపం సినిమా. ఫోక్లర్ సినిమాలు చేయడంలో నాన్నగారి సాటి ఎవరు రాలేరు. ఆయన మీద, ఆయన సినిమాల మీద గౌరవంతో, ఆయన ఆశీర్వాదంతో సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ఎంతో ఇష్టపడి చేసిన సినిమా భైరవ దీపం. విజయ్ పాత్ర ఊహించని ప్రమాదాలకు భయపడని వ్యక్తి, తన వాళ్ళ కోసం ఎంత సాహసం చేయాలన్నా వెనకాడని వ్యక్తి. అభిమానుల కోసం చేసిన సినిమా భైరవ దీపం. ఎవరన్నా సినిమా గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భైరవ దీపం మీరు చేసిన మొదటి జానపద చిత్రం, అది మీ నాన్నగారికి చెప్పారా? ఆయన ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? ఇప్పుడు సాహసానికి నిలయం నందమూరి వారి వంశం. ఏదన్నా ఆయనే ప్రేరణ. మంచి పండు వయసులో ఉన్నప్పుడు 32-35 ఏళ్ళు అనుకుంటా, 35 లోపే ఉన్నప్పుడు ఒక మరి కురువృద్ధుడు భీష్మ. మరి ఆ పాత్ర చేయడం అంటే అదొక ఛాలెంజే. అలాగే ఇప్పుడు జగదగ్వీరుడి కథ, రాజమకుటం అన్నీ మరుపురాని మహిళలు రాళ్ళు. ఆ స్ఫూర్తి నాకు భైరవ దీపం చేయనిచ్చింది.